నిన్న ఎపిసోడ్లో క్లాన్లుగా విడిపోమని చెప్పారు. అంటే కొత్త క్లాన్లు ఏర్పరచుకోమని చెప్పారు. శక్తి క్లాన్ అలాగే కాంతారా క్లాన్. కానీ నిఖిల్కి ఇక్కడ మాత్రం నిఖిల్ టీంలోకి ఎవరో రావటానికి ఇష్టపడలా. సోనియా, పృథ్వీ తప్పితే వాళ్ళిద్దరే వాళ్ళ ఓన్గా క్లాన్లోకి వద్దాం అనుకున్నారు. మిగతా వాళ్ళు ఎవరు అసలు క్లాన్లోకి వద్దామని అనుకోలేదు. తర్వాత అందరూ సీత క్లాన్లోకి వెళ్ళారు. చివరికి మణికంఠకి, యష్మికి తప్పక ఇటేపు వచ్చారు. యష్మి కూడా ఫస్ట్ కాంతారా క్లాన్లోకి వెళ్ళింది. కానీ అక్కడ ఏం జరిగిందంటే ప్రేరణ నేను ఇటు అసలు వెళ్ళను అని బిగ్ బాస్తో ఆర్గ్యూ చేస్తుంటే అప్పుడు యష్మి ఇటు వచ్చేసిద్ది. తర్వాత మణికంఠ దాని గురించి కూడా అడుగుతాడు. ఇలా నిఖిల్, పృథ్వీ, సోనిక ఇలా ముగ్గురు తప్పితే ఇంకెవరూ అందులోకి రావటానికి ఇష్టపడలేదు. ఇంకా ఛాన్స్ లేక మిగతా ఇద్దరు వచ్చారు అందులోకి. తర్వాత బిగ్ బాస్ టాస్క్ పెట్టాడు. ఆ టాస్క్లో కాంతారా టీం గెలిచింది. ఆ 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఒకళ్ళది తీసేశారు. వాళ్ళ బోర్డు పెట్టారు, కాంతారా బోర్డు. తర్వాత ఫుడ్ ఛాలెంజ్ పెట్టారు. ఆ ఫుడ్ ఛాలెంజ్లో ఎవరూ గెలవలేకపోయారు. ఎందుకంటే 40 నిమిషాలు టైం పెట్టి మొత్తం ఖాళీ చేయమన్నారు. 2 టీంలు ఖాళీ చేయలేకపోయాయి. అక్కడితో అది కూడా అయిపోయింది. అయితే నేనైతే శక్తి క్లానే గెలిచిద్ది చివరికి అనుకుంటున్నాను. చూడాలి ఎవరు గెలుస్తారో. మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కామెంట్లో మెసేజ్ చేయండి. మంగళగిరి మామ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.